ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేలుకున్నారండి. అంటే రాత్రి నిద్రపోయి ఉండారులే, ఎందుకంటే చర్చికి వెళ్ళి ఉంటారు కదా, వాగ్దానాలు తీసుకొని ఉంటారు కదా. అయితే ఈ నూతన దినంలో మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల. నూతన సంవత్సరం, నూతన దినం మనం క్షేమంగా ఉన్నామంటే మన గొప్పతనం కానే కాదు, మనం తీసుకున్న జాగ్రత్తలు అంతకన్నా కాదు కదా. కేవలం తండ్రి జాలి, దయ, కరుణ మన మీద ఉండబట్టి. మనమే పాటి వారము, మనమంత భక్తి గల వాళ్ళమా కాదు, అంత నీతిమంతులం కూడా కాదు. అయినా సరే తండ్రి జాలి మన మీద ఉండబట్టే కదా. మరి అందును బట్టి దేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుదాము. అలాగే ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో నూతనంగా ఆలోచించడం మొదలు పెట్టండి. తగ్గింపు ప్రార్థన అలవాటు చేసుకోండి. తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు, తగ్గింపు జీవితం, దీన మనసు కలిగి ఉండండి. ఈ విషయం గురించి కనుక మీరు ఆసక్తితో ప్రార్థన చేయండి. ఇక లోకపరంగా అంటారా, అవి ఖచ్చితంగా ఆ సమస్యలు అనేవి ఆటోమేటిక్గా అవి క్లియర్ అవుతా ఉంటాయి మనకు తెలియకుండానే. మొదట మనం ఏమడగాలి, వేటి గురించి మనం ఆసక్తిగా ప్రార్థన చేయాలి. మనకి ఏది అవసరమో ఏది అవసరం లేదో మనకు తెలియదు, కానీ తండ్రి అప్పుడప్పుడు మనకి ఎవరొకరి ద్వారా ఏదో ఒక రూపంలో మనతో మాట్లాడుతూనే ఉంటాడు. మనకి ఏది అవసరమో దాని గురించి మనకు తెలియకుండానే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే తండ్రి మీద ఆధారపడితే పూర్తిగా ఏ విషయంలో మనం ఏమడగాలో తండ్రే మనకి నోటి వెంట ఆ ప్రార్థన వచ్చేలా చేస్తాడు. కాబట్టి నూతన హృదయం మీరు అడగండి. నాకు పలానా సమస్య, నాకు పలానా సమస్య, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని అడగొద్దు. అయ్యా, నాకు దేని గురించి నేను అడగాలో నాకు తెలియట్లేదు, ఏది నాకు అవసరమో, ఇప్పుడు నాకు ఏది అవసరమో, దేని గురించి నేను భారంగా ప్రార్థన చేయాలో నాకు తెలియట్లేదు, కానీ మీకు తెలుసు. మీరు నాకు ఏది ఇవ్వాలని మీరు నిర్ణయించి పెట్టారో అదే నా నోటి వెంట వచ్చేలా మీ కృప అనుగ్రహించండి అని ప్రార్థన చేయండి. తగ్గింపు జీవితం అడగండి, తగ్గింపు ప్రవర్తన అడగండి. దీన మనసు కలిగి ఎలా ఉండాలో, దీన మనసు కలిగి జీవించడం నేర్పించమని అడగండి తండ్రిని. లోకపరంగా నాకు ప్రమోషన్ కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు ఇది కావాలి, ఇది కావాలని లోకపరంగా అడగండి. అసలు అవన్నీ మీకు ఇవ్వాలని, మీకు అవసరమని నాకు తెలుసు ముందే అని తండ్రి చెప్పాడు. ఆల్రెడీ తండ్రికి తెలిసినవి మళ్ళీ మనం గుర్తు చేయడం, మళ్ళీ మనం అడగడం కరెక్ట్ కాదు కదా. అందుకే వాటి గురించి లోకపరంగా మీరు ఎంత తక్కువ అడిగితే అంత మనకే మేలు. దేవునికి దగ్గర అవ్వాలని, దేవునికి లోబడాలని, దీన మనసు కలగాలని, దేవుని మాట చొప్పున నడుచుకోవాలని, తగ్గింపు మనసు, తగ్గింపు జీవితం జీవించాలని, దేవునికి ఇష్టమైన పనులు ఎక్కువగా చేయాలని, వాటి గురించి మనం ఆసక్తితో అడిగితే ఖచ్చితంగా తండ్రి మన ప్రార్థనకు జవాబిస్తాడు. మన సమస్యలు కూడా తండ్రే చూసుకుంటాడు. ఇక తండ్రే హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు మనకేంటి, ఇంకా అమ్మా నీకెందుకు, నువ్వు పక్క తప్పుకో, ఇదంతా నేను చూసుకుంటానని ఎవరన్నా మనకు వచ్చి అలా చెప్పారంటే మనకు ఎంత రిలాక్స్గా ఉంటుంది. అలాగే ఉంచబోతున్నాడు ఈ సంవత్సరం మొత్తం. ఈ నూతన సంవత్సరం మొత్తం మనం ఏది అడిగితే అది తండ్రి మనకి ఇవ్వబోతున్నాడు. మనం ఏది తలుచుకుంటే, అడగడం కాదు, మనం జస్ట్ తలుచుకుంటే చాలు, అనుకుంటే చాలు, మన మనసులో అనుకుంటే ఖచ్చితంగా తండ్రి అది మనకి ఇవ్వబోతున్నాడు ఈ నూతన సంవత్సరంలో. ఎప్పుడంటే తండ్రి మాట చొప్పున మనం నడుచుకోవడం అలవాటు చేసుకుంటున్నాం. తండ్రి ఎలా అయితే జీవించమన్నాడో అలా మనం జీవించబోతున్నాం. ఆ గ్రహింపు, ఆ మనసు తండ్రి మనకి ఇచ్చాడు, ఆ ఆలోచన ఇచ్చాడు అంటే ఖచ్చితంగా మన చేతులు తండ్రి చేతిలో ఉన్నట్టే లెక్క. మీరు నమ్మండి, పూర్తిగా నమ్మండి, పూర్తిగా విశ్వాసంతో ఉండండి. నా చేయి తండ్రి విడిచిపెట్టాడు అని మీరు అనుకోవద్దు. నాకు తగ్గింపు జీవితం అవసరం, తగ్గింపు నాకు కలిగి ఉండాలి, దీన మనసు నాకు కావాలి అనే ఆలోచన మీకు వచ్చింది అంటే, నేను నా సొంత తెలివితో అప్పులు చేసి నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను అనే ఆలోచన మీకు వచ్చింది అంటే ఖచ్చితంగా మీ చేతులు దేవుని చేతిలో ఉన్నాయని అర్థం. మీ హృదయాలు దేవుని మీద ఉన్నాయని అర్థం. మీరు దిగులు పడొద్దు, నిరుత్సాహపడొద్దు, భయపడవద్దు, ఒంటరి వాళ్ళం అయిపోయామని మీరు అస్సలు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఈ నూతన సంవత్సరంలో తండ్రి నూతన హృదయాలు మనకి ఇవ్వబోతున్నాడు. నూతన ప్రార్థన, నూతన జీవితం, నూతన ఆలోచనలు తండ్రి మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా సింహము వలె నాకెన్ని సమస్యలు వచ్చినా సరే
నా తండ్రి ఉన్నాడు, నన్ను సరిచేస్తాడు. నా తండ్రి నా తప్పు తెలుసుకునే అవకాశం నా తండ్రి ఇస్తాడు. నేనేదో గొప్పవాడినని కాదు, గొప్పదాన్నని కాదు. అయినా నా తండ్రి నా మీద జాలి పడతాడు. నా తండ్రి అన్యాయస్తుడు కాడు, నా తండ్రి పక్షపాతి అంతకన్నా కాడు అని మీరు దృఢంగా మీరు నిశ్చయించుకోండి. మీ హృదయంలో మన హస్తాలు, మన హృదయాలన్నీ దేవుని స్వాధీనంలో ఉన్నాయి. మనం భయపడకూడదు, మనం ధైర్యంగా ఉండాలి. అలాగే మన కుటుంబాల గురించి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేలా స్తుతి స్తోత్రం ప్రభా. గడిచిన రాత్రంతా నా తండ్రి, గడిచిన సంవత్సరం అంతా ప్రభా, మేమంతా క్షేమంగా నా తండ్రి, ప్రశాంతంగా నా ప్రభా. మరి గడిచిన రాత్రంతా మేము ప్రశాంతంగా పడుకున్నామంటే, గాఢ నిద్రపోయామంటే అది మా గొప్పతనము, మేము తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు నా తండ్రి. కేవలం మీ కాపుదల, మీ రక్షణ కంచె మా చుట్టూ ఉంచబట్టే ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత ప్రభా. మరి గడిచిన సంవత్సరం అంతా నా తండ్రి, మేము ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు వచ్చినా సరే, మరి మేము తొడకకుండా నా ప్రభా, వణకకుండా, భయపడినా సరే నా తండ్రి, మాకు ధైర్యం చెప్పిన ప్రభా, ఈ నూతన దినంలో, ఈ నూతన సంవత్సరంలో ప్రభా, మేము క్షేమంగా ఉన్నామంటే అది కేవలం 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 మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నా తండ్రి, నూతనంగా మా మీద పుట్టబట్టే నా తండ్రి. ఏ పాటి వారం ప్రభా, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి దేవా మీకే స్తోత్రం. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మంచి గొప్ప గొప్ప ధనవంతులు, మంచి జ్ఞానవంతులు నా ప్రభా, తెలివిగల వాళ్ళు, పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు కూడా ఎంతో మంది ఈ నూతన సంవత్సరం, ఈ నూతన దినాన ప్రభా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. మా కళ్ళ ముందే ఎంతో మంది ప్రభా మరణించారు. ఎన్నో వార్తలు ప్రభా, భయంకరమైన తెగుళ్ళు వచ్చాయి, భయంకరమైన వర్షాలు వచ్చాయి, భయంకరమైన తుఫాన్లు వచ్చాయి, ఎన్నో భయంకరమైన ప్రభా ప్రమాదాలు వచ్చాయి. అయినా సరే నా తండ్రి, ఎటువంటి తెగులు, ఎటువంటి ప్రమాదం, ఎటువంటి వ్యాధి కూడా నా తండ్రి మా దాకా రాకుండా ప్రభా మరి మమ్మల్ని క్షేమంగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా భక్తి ఎంత, మా బ్రతికెంత ప్రభా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి, మా మీద కనికరపడి ఎటువంటి అర్హత లేకపోయినా, ఎటువంటి ప్రభా భక్తి కూడా మాకు లేదు నా తండ్రి, అంత నీతిమంతులు కూడా మేం కాదు ప్రభు. అయినా సరే సమస్తం ఎరిగి ఉండ కూడా నా తండ్రి మా మీద జాలిపడి కనికరపడి ఈ నూతన దినం, ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని క్షేమంగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి, మరి ఈ నూతన దినంలో నా ప్రభా మరి ఎన్నో శ్రమలు ప్రభా, మరి ఎంతో సమస్యలతో బిడ్డలు ఉన్నారు నా తండ్రి. మరి గడిచిన సంవత్సరాల్లో బిడ్డలు ఎలా జీవించారు, ఎలా బ్రతికారు, ఎలా మాట్లాడారు, ఎలా ప్రవర్తించారు నా తండ్రి, ఎలా నడుచుకున్నారు నాకైతే తెలీదు. సమస్తము ఎరిగి ఉన్న దేవా బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. బిడ్డలు ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఇంకా మందిరాల్లో ప్రభా, ఇంకా నా తండ్రి మరి మీ సన్నిధికి వచ్చిన ప్రభా ఎవరెవరైతే నా తండ్రి మరి మీ మందిరంలో మిమ్మల్ని ఆరాధిస్తున్నారో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా. ప్రతి ఒక్కరు నా తండ్రి వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు మొరపెట్టకూడదు, లోకపరమైన వారి అవసరాల కోసం వాళ్ళు మొరపెట్టకూడదు ప్రభా. మీకు దగ్గర అవ్వాలి, మీ మాట చొప్పున నడుచుకోవాలి, మీకు లోబడి జీవించాలి. మీరు ఎలా బ్రతకమంటే అలాగే బ్రతకాలి, ఎలా ప్రవర్తించమంటే అలాగే ప్రవర్తించాలి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పర్వాలేదు, నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకుంటాను. నా తండ్రికి ఇష్టంగా మొదట నేను జీవిస్తే చాలు. నాకు కావాల్సిన అవసరతలన్నీ నా తండ్రి చూసుకుంటాడు. నా ఇష్టంతో నేను నడవకూడదు, నా సొంత ఆలోచనతో నేను ముందుకెళ్ళకూడదు, నా సొంత తెలివితో నేను ప్రవర్తించకూడదు అనే ప్రభా గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రభా మీరు పట్టుకున్నందుకు మీకే స్తోత్రం ప్రభా. ఇన్నాళ్ళు ప్రభా ఇన్ని సంవత్సరాలు ఎలా జీవిస్తున్నామో తెలియకుండానే జీవించాం నా తండ్రి. లోకంలోనే బ్రతికాము, లోకస్తుల మీద ఆధారపడ్డాం. సమస్యలు వచ్చినప్పుడు మీ దగ్గరికి రాకుండా సమస్యల గురించి మేము గంటల ఆలోచించాం నా తండ్రి. ఆ సమస్యకి పరిష్కారం ఎక్కడ దొరికింది, ఈ ఊళ్ళోనా, ఆ ఊళ్ళోనా, ఆ సిస్టరా, ఈ సిస్టరా అని ప్రభా మనుషుల దగ్గరకు మేము పరిగెత్తాం. కానీ ఆ సమస్యకి పూర్తి పరిష్కారం చూపించగల శక్తి గల మీ దగ్గరికి మేము రాలేదు ప్రభా. కానీ నా తండ్రి ఈ నూతన దినంలో ఆ అవకాశం మాకు ఇచ్చారు. ఆ జ్ఞానాన్ని ప్రభా మీరు మాకు ఇవ్వడానికి మేమే పాటి వారం నా తండ్రి. మనుషుల మీద మేము ఆధారపడొద్దు, లోకం వైపు మేము చూడొద్దు నా ప్రభా. సమస్య వచ్చినప్పుడు నా తండ్రి ఏ విషయంలో నేను జారిపోతున్నాను, ఏ విషయంలో నా తండ్రిని బాధ పెడుతున్నాను అని ప్రభా గ్రహించుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభా. నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వండి, నూతన ఆలోచన
ఆలోచనలు ఇవ్వండి నా తండ్రి. సమస్యను చూసి భయపడకూడదు నా ప్రభా. సింహము వలె ధైర్యంగా ఎదుర్కొనేలా బిడ్డలకి నా తండ్రి మీ ధైర్యాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా. వారు ఒకవేళ పొరపడి నా తండ్రి లోకం వైపు లోకంలోకి జారిపోతే మరలా సరి చేసుకొని ఇది తప్పు కదా, నా తండ్రికి విరుద్ధం కదా అని ప్రభా వారు గట్టిగా నిర్ణయించుకొని నా తండ్రి మీ దగ్గరికి రావాలి, మీ వైపు తిరగాలి ప్రభా. వారి తప్పు విడిచిపెట్టి నా తండ్రి ఆ తప్పు జోలికి మళ్ళీ వెళ్లకుండా నా ప్రభా మీ దగ్గరికే రావాలి, మీ పాద సన్నిధికి బిడ్డలు రావాలి ప్రభా. మరి అందరితో సమాధానంగా ఉండాలి, కుటుంబ సభ్యులతో నా ప్రభా సమాధానంగా ప్రేమగా ఎలా ఉండాలో మీ కృప అనుగ్రహించిన బిడ్డలకు నేర్పించండి ప్రభా. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ, జాలి, నమ్మకాన్ని ప్రభా బిడ్డలు కలిగించండి. భార్య భర్తల మధ్య విభేదాలు తీసివేయండి ప్రభా. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి నా తండ్రి. ఇప్పటి వరకు వాళ్ళు అలా ప్రవర్తించలేదేమో, అలా కలిగి ఉండలేదేమో, కానీ ఈ నూతన సంవత్సరంలో నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వండి ప్రభా. మరి భర్తకు లోబడే మనసు ప్రతి భార్యకి ఇవ్వండి. భార్యను ప్రేమించే మనసు ప్రతి భర్తకి ఇవ్వండి ప్రభా. భర్త మారాలని ఎవరైతే కోరుకుంటున్నారో బిడ్డలకి మార్పు దయచేయండి. భార్య మారాలని ఎవరైతే ఆశపడుతున్నారో మొదట వారు మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని బిడ్డలకి ఇచ్చిన ప్రభా. కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డలు కూడా, వారికి ఉన్న బిడ్డలు కూడా మీరు ఆశీర్వదించండి. కుటుంబాల్లో ఉన్న శాపాన్ని ప్రభా యేసు నామంలో తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ పరిశుద్ధాత్మ శక్తితో నా తండ్రి ప్రతి ఒక్కరిని నింపండి. ప్రతి ఒక్కరి గృహాన్ని ప్రభా మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి నా ప్రభా. మీ కృప లేకపోతే మా జీవితం ఎందుకు నా తండ్రి? మీ తోడు లేకపోతే మా బ్రతుకు ఎందుకు ప్రభా? మీకు లోబడకుండా నా తండ్రి మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళమైతే మా భక్తి ఎందుకు ప్రభా? అలాంటి భక్తి మాకొద్దు నా తండ్రి, అలాంటి జీవితం, అలాంటి ప్రాణం కూడా మాకొద్దు ప్రభా. మరి నా ప్రభా ప్రతి ఒక్కరికి నా తండ్రి నూతన హృదయాన్ని, నూతన ఆలోచనను ప్రభా, నూతన ప్రవర్తన, నూతన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. చిన్న బిడ్డలకు ప్రభా నూతనంగా నా తండ్రి మరి వారి భవిష్యత్తు నా ప్రభా తీర్చిదిద్దమని అడుగుచున్నాం నా తండ్రి. నూతన ఆరోగ్యాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి. అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి ప్రభా స్వస్థత, పూర్తి స్వస్థత బిడ్డలకు దయచేయండి నా తండ్రి. నా తండ్రి నా మీద జాలి పడ్డాడని ప్రతి ఒక్కరు గ్రహించాలి ప్రభా. వాతావరణం మారుతుంది నా తండ్రి, చలిని తట్టుకునే ప్రభా బలము, శక్తి బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారికి ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు తీసివేయండి ప్రభా. జలుబు, దగ్గు, జ్వరాలు నా తండ్రి తీసివేయమని అడుగుచున్నాం. హాస్పిటల్లో ఉన్న వాళ్ళ మీద, ఐసీయూలో, కోమాలో నా తండ్రి ఇంకా అనేక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, ఆపరేషన్లు చేయించుకొని ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి యేసు నామంలో సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి ప్రభా. వారు చేసిన తప్పులు మొదట క్షమించండి నా తండ్రి. పశ్చాత్తాపపడి కన్నీటితో వారి తప్పులు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి. ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో నా తండ్రి నూతన ఆలోచనలు బిడ్డలకు ఇవ్వండి. వారి సొంత తెలివితేటల మీద వాళ్ళు ఆధారపడొద్దు నా తండ్రి. ప్రతి విషయం మీద, ప్రతి ఒక్క విషయంలో కూడా నా తండ్రి మీ మీదే ఆధారపడాలి. మీ చిత్తమే నా తండ్రి వాళ్ళు తీసుకోవాలి ప్రభా. అటువంటి హృదయాన్ని, నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వండి. ఆ వ్యాపారాలను ప్రభా 30దంతులు, 60దంతులు, 100ంతులుగా ఫలింపు చేయండి నా తండ్రి. ఎంత ఎదిగినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానం కానే కాదు, నా దేవుని కృప. నా తండ్రి నా మీద జాలిపడి నాకు తోడుగా ఉండబట్టే అనే ప్రభా కృతజ్ఞత హృదయాలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. ఆర్థిక సమస్యలు, అప్పులు నా తండ్రి ఈ సంవత్సరం, నూతన సంవత్సరంలో నా ప్రభా అవి తీరే ప్రభా ఒక మార్గాన్ని నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు చూపించబోతున్నందుకు మీకే స్తుతి స్తోత్రం ప్రభా. నా మాట కాదు తండ్రి, మీ చిత్తమే జరగాలి ప్రభా. బిడ్డలకి ఇంకా ఓర్పు, సహనాన్ని మీరు అనుగ్రహించండి. ఇంకా పశ్చాత్తాపపడే హృదయాన్ని, నూతన హృదయాలను ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. నూతన ఆశీర్వాదాలతో కుటుంబాలను నింపండి నా ప్రభా. విడిపోయిన కుటుంబాలు కట్టండి నా తండ్రి. మేం కట్టుకుంటే నా ప్రభా మరి ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయింది నా తండ్రి, కానీ మీరు కడితే నా తండ్రి బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండితే ప్రభా. భార్య భర్తల మధ్య గొడవలు రాకూడదు నా తండ్రి. కుటుంబంలో నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో అందరూ నా తండ్రి శాంతి, సమాధానంతో ఉండాలి. దీర్ఘ శాంతాన్ని ప్రభా మీ బిడ్డలందరికీ అనుగ్రహించండి నా తండ్రి. ప్రశాంతంగా ఎలా జీవించాలో, మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా ఎలా గడపాలో బిడ్డలకి మీరే నా తండ్రి నూతన హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి మరి వివాహాల విషయంలో మీ చిత్తంలో జరగాలి
జరగాలి నా ప్రభా. ఎంతో మంది వివాహాలు నా తండ్రి వివాహాలకు సిద్ధంగా ఉన్నారు ప్రభా. మా సొంత ఆలోచనతో మేము చూసుకోవద్దు నా తండ్రి. ఆ కుటుంబాల వివాహాలు నిలబడవు ప్రభా. కానీ మీ చిత్తంలో మీరు జతపరిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాళ్ళు స్థిరంగా నా తండ్రి కలిసే ఉంటారు కానీ విడిపోరు ప్రభా. ఒకవేళ విడిపోయే పరిస్థితి వచ్చినా మరలా మీ వాక్కు నా తండ్రి ఆలోచన బట్టి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని కలిసే ఉంటారు నా ప్రభా. అటువంటి వివాహాలు నా తండ్రి భర్తకు లోబడే మనసు గల భార్యని, గుణవతి అయిన భార్య నా తండ్రి బిడ్డలకి జతపరచండి. అలాగే భార్యని ప్రేమించే మనసు గల భర్త, మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకునే బిడ్డల ప్రభ మీరే జతపరిచి ఆ వివాహాలు ఘనంగా జరిగేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి వారికి మంచి గర్భఫలాన్ని దయచేసి కుటుంబాలు ఆశీర్వదించే ప్రభా. బిడ్డలు సంతోషంగా జీవించాల దుఃఖాన్ని ప్రభా బిడ్డలకు రానివద్దు నా తండ్రి. దుఃఖం నా తండ్రి, అసహనం, నిరుత్సాహం అనేది బిడ్డల జీవితంలో ఉండనివ్వద్దు నా ప్రభా. సంతోషంగా జీవించాలి బిడ్డలు. సమస్య వైపు వాళ్ళు చూడకూడదు. నా తండ్రి నాకున్నాడు అనే ధైర్యంతో ప్రభా మీ వైపు తిరిగేలా బిడ్డలకి నూతన హృదయాలు బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి మరి విడిపోయిన భార్య భర్తల ప్రభా ఒకరి ఎడల ఒకరికి ప్రేమ జాలి కలిగించండి. క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు దయచేయండి ప్రభా. చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకొని పశ్చాత్తాపడి ప్రభా నా తండ్రి చిత్తం ఇది కాదు, మేము విడిపోవడం నా తండ్రి చిత్తం కాదు, మేము విడిపోయి ఉంటే నా తండ్రి ఇష్టపడడం మమ్మల్ని, మేము సమాధానపడి కలిసి ఉంటేనే నా తండ్రికి ఇష్టం అని ప్రభా బిడ్డలు గ్రహించుకొని ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి విడిపోయిన భార్య భర్తలు కలుసుకునే హృదయాన్ని ప్రభా బిడ్డలకి నూతన హృదయాలు మీరే దయచేయండి నా తండ్రి. అలాగే ప్రభా గృహం కట్టుకోవాలని ప్రభా ఆశపడ్డారు, మరి తప్పుడు అడిగేశారు నా తండ్రి. వారి సొంత ఆలోచనతో ముందుకెళ్లారు కానీ ఆ గృహం సగంలోనే ఆగిపోయింది. ఎలాగైతే ఇశ్రాయేలీలు నా తండ్రి మీ చిత్తం తెలుసుకోకుండా మీ ఆలోచన తెలుసుకోకుండా సొంతంగా గోపురాన్ని కట్టాలనుకునే ప్రభా మొదలు పెట్టారు కానీ అది సగంలోనే వాళ్ళ భాష తారుమారైపోయిందని ప్రభా మీరు మాకు గుర్తు చేశారు ప్రభా. అటువే పరిస్థితిలో బిడ్డలు ఉన్నారు, దయచేసి క్షమించండి నా తండ్రి. వారు చేసిన తప్పు క్షమించిన ప్రభా. ఆ గృహాలు నా తండ్రి ఈ నూతన సంవత్సరంలో ఆ గృహాలు కంప్లీట్ అయి ప్రభా సంతోషంగా ఆ గృహంలోకి వెళ్ళేలా మీ కృప మీ ఆశీర్వాదం ప్రతి గృహం మీద ప్రతి ఒక్కరి కుటుంబం మీద మీరే ఉంచమని అడుగుచున్నాం ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు అయినా సరే మీరు తప్ప మాకెవరొద్దు నా తండ్రి, మీరుంటే చాలు ప్రభా. మరి బిడ్డల అప్పులు తీరే మార్గం మీరే నా తండ్రి. మీరు బిడ్డలకు చూపించబోతున్నందుకు మీకే స్తోత్రం. వాళ్ళ అప్పులు తీరిన తర్వాత కూడా ప్రతిరోజు నా తండ్రి జ్ఞాపకం చేసుకోవాలి. నా తండ్రి నా మీద జాలిపడి ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి నా చేయి పట్టుకున్నాడు, నాకు అప్పులు తీరే దారి నా తండ్రి నాకు చూపించాడు, ఆ ధైర్యాన్ని నాకు ఇచ్చాడు అని ప్రభా బిడ్డలు ప్రతిరోజు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ప్రభా ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో 10th క్లాస్ పిల్లలు, ఇంటర్ పిల్లలు నా తండ్రి, డిగ్రీ వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి గవర్నమెంట్ జాబ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభా ఎలా చదవాలో మీరే నా తండ్రి బిడ్డలకు ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం కానీ మీరు చెప్తేనే బిడ్డలకి చక్కగా అర్థమైంది నా తండ్రి. మరి చదివింది గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి మీరు మాత్రమే ఇవ్వగలరు నా తండ్రి. అలాగే ఎగ్జామ్స్ రాసేటప్పుడు మేమైతే వాళ్ళతో ఉండలేం నా తండ్రి, వాళ్ళ పక్కన మేము ఉండలేం కానీ మీరు మాత్రమే ఉండగలరు ప్రభా. బిడ్డల పక్కన మీరుండే నా తండ్రి వారికి ధైర్యాన్ని ఇచ్చి పరీక్షలంటే భయం లేకుండా టెన్షన్ పడకుండా ధైర్యంగా వెళ్ళి రాసేలా మీ కృప మీ తోడు బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు నా తండ్రి వారి సొంత తెలివితేటల మీద వాళ్ళు ఆధారపడొద్దు, మీ మీద ఆధారపడాలి. నా తండ్రి మీద నేను ఆధారపడితే నేను మర్చిపోయింది కూడా నా తండ్రి నాకు గుర్తు చేస్తాడు. నా తండ్రి నా ముందుంటే నేను పాస్ అవుతాను కానీ ఫెయిల్ అవ్వను, అయినా పర్వాలేదు మరలా నా తండ్రి ముందుకు తీసుకెళ్తాడు అనే హృదయాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రభా బిడ్డల్లో బలపరచండి. నూతన విశ్వాసాన్ని ప్రభా బిడ్డల్లో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రతి ఒక్కరు నా తండ్రి ఓర్పు, సహనం నా తండ్రి, దీర్ఘశాంతం, సాత్వికమైన మనసుతో ఎలా జీవించాలో బిడ్డలకి నూతనంగా మీరే నేర్పించండి నా ప్రభా. అలాగే నా తండ్రి భార్య భర్తల మధ్య గొడవలొద్దు, అత్త కోడల మధ్య గొడవలొద్దు. అలాగే నా ప్రభా తల్లి కొడుకుల మధ్య నా తండ్రి ఎటువంటి గొడవలు కాని ప్రభా ఎటువంటి మనస్పర్ధలు రాకుండా నా ప్రభా శాంతి సమాధానంతో బిడ్డలు జీవించేలా మీ కృప అనుగ్రహించండి. సంతోషంగా ఉండాలి, నా తండ్రి మాతో ఉన్నాడని
ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి ప్రభా. మరి గర్భఫలాల కోసం చూసే వాళ్ళు కూడా నా తండ్రి నూతనంగా నా తండ్రి మరి గర్భఫలం పొందుకొని ప్రభా, నూతన సంవత్సరంలో ఒక మంచి శుభవార్త మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేదు, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే మీరు మాత్రమే నా తండ్రి మా కుటుంబాల్లో మరి శాంతి సమాధానం ఇవ్వగలరు. మాకు నూతన హృదయాలు మీరు మాత్రమే ఇవ్వగలరు, నూతన ఆలోచనలు మీరు మాత్రమే ఇవ్వగలరు నా ప్రభా. మరి నూతన తగ్గింపు జీవితాన్ని మీరు మాత్రమే ఇవ్వగలరు నా తండ్రి. మీరే నా తండ్రి బిడ్డల కుటుంబాలతో తోడుగా ఉండి ప్రభా, మా చుట్టూ మా కుటుంబాల చుట్టూ మా దేశాల చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచెవేండి. యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభా, యుద్ధంలో నా తండ్రి మరి ఎవ్వరు నా ప్రభా మరి యుద్ధం అనే ఆలోచన బిడ్డలకు రానివద్దు నా తండ్రి. శాంతి సమాధానం నా తండ్రి దేశాల మధ్య మీరే ఇవ్వండి. అధికారులకు ప్రభా మీరే నా తండ్రి నూతన హృదయాలు ఇవ్వండి. మరి యుద్ధం కాదు, శాంతి సమాధానం ప్రేమగా ఎలా ఉండాలో సమాధానంగా ఎలా ఉండాలో బిడ్డలకి నూతన ఆలోచనలు మీరు ఇవ్వమని అడుగుచున్నాం. బిడ్డలు కోల్పోయిన కుటుంబాలను ప్రభా ఓదార్పునివ్వండి ప్రభా, ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి. అలాగే ప్రభా యుద్ధం వల్ల ఎవరైతే నష్టపోయారో నా తండ్రి మరి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, మరి ఆహారం లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు, వారికి కూడా ప్రభా సమృద్ధిగా మీరే ఆహారాన్ని ప్రభా అందించమని అడుగుచున్నాం తండ్రి. అలాగే నా ప్రభా మరి మారు మనసు పొందాలని, నా కొడుకు మారాలి సిస్టర్, నా కొడుకు మారాలని ఎవరైతే నా తండ్రి మరి బిడ్డ నా తండ్రి ఎంతో వేదన పడుతుందో మరి ఆ కొడుకుని ప్రభా ఆ బిడ్డలు నా తండ్రి మీరే నా తండ్రి బిడ్డలు పట్టుకోండి, వారి హృదయాలు పట్టుకోండి, వారికి నూతన హృదయాలు మీరు ఇవ్వండి ప్రభా. మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా జీవించాలో మా అందరికీ నేర్పించండి నా తండ్రి. నూతనంగా నా ప్రభా మాకు మరి నూతన హృదయాన్ని మీరు మాకు దయచేయండి ప్రభా. మీ ఎడల భయము భక్తితో ఎలా జీవించాలి, మా తోటి వారితో సమాధానంగా మేము ఎలా ఉండాలి, కుటుంబస్తులతో ఎలా ప్రేమగా నడుచుకోవాలి నా తండ్రి, పెద్దవాళ్ళకి ఎలా లోబడి జీవించాలో మా అందరికీ మీరు మాత్రమే నేర్పించగలరు. ఆ నూతన హృదయాలు మీరు మాత్రమే ఇవ్వగలరు ప్రభా. నూతన సంవత్సరంలో నూతనంగా నా తండ్రి ఎగ్జామ్స్ రాసి ప్రభా ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారు ఒక మంచి గుడ్ న్యూస్ నా తండ్రి, మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో మీరే జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా మరి త్రాగుడికి ఎవరైతే బానిసలైనా తండ్రి కుటుంబాలు నా ప్రభా మరి బాధల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. భర్త ఎలాగా ఉన్నా సరే నా తండ్రి భార్య మాత్రం మరి భర్తకు లోబడే మనసు మీ వాక్య ప్రకారమే నడుచుకునేలా వారికి నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. ఆ త్రాగుబోతుల ప్రభా మరి త్రాగుడికి బానిసైన బ్రదర్స్ని ప్రభా యేసు నామంలో నా తండ్రి విడిపించండి ప్రభా. ఆ త్రాగుడనే చెడలవాట్లకు బానిసైన వాళ్ళని యేసు నామంలో విడుదల కలిగించమని అడుగుచున్నాం నా ప్రభా. మరి అసహ్యత పుట్టించండి ప్రభా, త్రాగుడి మీద చెడల వాట్ల మీద అసహించుకొని మీ వైపు రావాలి, మీ తట్టు తిరగాలి ప్రభా. నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వండి ప్రభా, నూతన జీవితాలను ప్రభా తిరిగి వాళ్ళు ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా సొంత తెలివితేటల మీద మేము ఆధారపడద్దు, మీ మీదే ఆధారపడేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే వ్యవసాయం చేసే వాళ్ళకి ప్రభా నూతన ఆలోచన ఇవ్వండి. మరి ఎలా సమృద్ధిగా పంట మరి వాళ్ళు ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, మీ మీద ఎలా ఆధారపడాలో బిడ్డలకు నేర్పించిన తండ్రి. మరి సమృద్ధిగా పంటను ప్రభా మరి చేతికొచ్చేలా మీ కాపుదల బిడ్డల చుట్టూ పంట చుట్టూ మీరు ఉంచమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.